అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రేయర్స్. ఈరోజు నాకు మెడిటేషన్ చేస్తుంటే నాకు ఒకటి టాపిక్ అనిపించింది. ఎండ్ అయిపోయింది అనుకున్న ఈ రిలేషన్లో నెక్స్ట్ యాక్షన్ అనేది ఏమైనా ఉందా లేదా, ఉంటే ఏ రాశుల వరకు ఉంటుంది, ఏ లెటర్స్కి అంటే స్టార్టింగ్ నేమ్లో ఏ లెటర్స్కి ఉంటుంది అండ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉంటుంది. ఓన్లీ డేట్ గురించి చెప్తున్నా. అండ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉంటుంది అండ్ టైమర్ డెక్లో కూడా ఒకసారి రీయూనియన్ అనేది ఎప్పుడు ఉంది అనేది చూద్దాము. అంటే రీడింగ్ తర్వాత, రీడింగ్ వచ్చిన దాన్ని బట్టి రీయూనియన్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది కదా. సో వచ్చిన తర్వాత ఉంది అంటే అప్పుడు టైమర్ డెక్లో టైం చెక్ చేద్దాము. ఓకేనా. అది ఒక 30% వరకు, అంటే ఒక 30% మెంబర్స్కి మాత్రమే అది రెజొనేట్ అవుతుంది. టైమర్ డెక్ అనేది అందరికీ అవ్వదు కదా. సో ఫస్ట్ మనం మెడిటేషన్ బౌల్ యూజ్ చేద్దాము. సో తెలుసు కదా, మెడిటేషన్ బౌల్ యూజ్ చేసినప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్తున్నా, ప్రశాంతంగా కూర్చోండి. పాజిటివ్గా ఆలోచించద్దు, నెగిటివ్గా కూడా ఆలోచించద్దు. ఓన్లీ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ మాత్రమే ప్రశాంతంగా మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చోండి. ఓకే. సో బౌల్ యూజ్ చేసి హీల్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే. ప్రశాంతంగా కూర్చోడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో మనం ఇప్పుడు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు ఏంటి అంటే, ఎండ్ అయిపోయింది అనుకున్న ఈ రిలేషన్లో నెక్స్ట్ యాక్షన్ అనేది ఉంటుందా, ఉంటే ఎప్పటికుంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాము. సో డీటెయిల్గా చూస్తూనే షార్ట్గా రీడింగ్ చేస్తాను. సో తెలుసు కదా, నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకే చిన్న రీడింగ్ చేస్తున్నాను. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, ఏంటి రేవతి చిన్నగా చేస్తున్నావు రీడింగ్స్ అని. సో కొంచెం ఒక 10 days ఇంతే అండి, షార్ట్ రీడింగ్ చేస్తాను. యాక్చువల్లీ చేయకూడదు అనుకున్నా ఈ 10 to 15 days ఎగ్జామ్స్ కోసం. చాలామంది అడుగుతున్నారు. సో నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తుంటే నేను ఎందుకు డిసప్పాయింట్ చేయాలనిపిస్తుంది. సో అందుకే కొంచెం టైం తీసుకుని ఒక 1/2 hour అట్లా రీడింగ్ చేసేస్తున్నాను. సో చిన్నగానే చేస్తాను. ఓకేనా. ప్లీజ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే
డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి అంతా చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి. ప్లీజ్ కాల్స్ చేయొద్దు. కాల్స్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయనండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే నేను మాట్లాడతాను. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. సోర్స్ అన్నమాట, 8 of Pentacles. యాక్చువల్లీ ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే రీడింగ్ చాలా పాజిటివ్గా ఉందండి. బట్ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్ పాజిటివ్గా లేరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీడింగ్ అంతా పాజిటివ్గా ఉంది అంటే లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. బట్ ప్రజెంట్ ఈ పర్సన్ పాజిటివ్గా లేరు. మీకు క్లియర్ కదా? ఎందుకు అంటే యాజ్ యూజువల్లీ మనకి తెలిసిన విషయమే థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నేను ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే కాదు, ఓకేనా? ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. థర్డ్ పార్టీ అంటే మదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. ఒకటి ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది, ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ థర్డ్ పార్టీ. అండ్ దట్ టు ఇక్కడ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. చాలా మందికి ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ రీడింగ్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలో చూస్తున్నారో వీళ్ళకి అంటే మీకు చూస్తున్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా మనీ విషయంలోనే చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇది ఎంతవరకు రెజనేట్ అవుతుంది అది మీ సిచ్యువేషన్స్ బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ జెండర్ డిఫెక్ట్ ఏమీ లేదండి, అందరూ ఉన్నారు, మేల్ ఫీమేల్ అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్ డిస్టర్బెన్సే బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లనే మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి. అంటే మీ ఇద్దరు జాబ్ చేస్తూ శాలరీ కోసం మనది అని అనుకోకుండా నీది నాది అనుకోవడం, అదొకటి పాయింట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీకు రావాల్సిన ఆస్తులు కానీ లేకపోతే మీ పర్సన్కి రావాల్సిన ఆస్తుల విషయంలో కానీ మీకు గొడవలు రావడం, ఎందుకు నేను ఇలా చెయ్యాలి అన్నట్టు వాళ్ళు మళ్ళా వాళ్ళ పేరెంట్స్ దగ్గరకో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకో వెళ్ళిపోవడం ఈ ఆస్తుల విషయంలో కానీ మనీ విషయంలో కానీ. అంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ కానీ హస్బెండ్ని కానీ నేను ఎందుకు పోషించాలి అనుకుంటారు. చాలామంది ఏంటి అంటే నా ఆస్తి నా వైఫ్కి కానీ నా హస్బెండ్కి కానీ ఎందుకు ఇవ్వాలి, నా పిల్లలకు కూడా ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఆలోచించే మెంటాలిటీస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటివి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మ్యానిపులేట్ చేసేసి అరే నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు నీ ఫ్యామిలీకి అంటే నీ వైఫ్కి కానీ నీ హస్బెండ్కి కానీ ఎందుకు ఇవ్వాలి, నీ పిల్లలకి ఎందుకు ఖర్చు పెట్టాలి, నువ్వు వచ్చేసే నీకు మంచి లైఫ్ ఉంది, మనతో పాటు ఉంటే మాతో పాటు ఉంటే నీకు ఇంకో బెస్ట్ లైఫ్ అనేది కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి బాగా మీ పర్సన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయినట్టుగా ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఇదే ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి మీ దగ్గర లేని డబ్బు ఏదో థర్డ్ పార్టీ దగ్గర ఉండడం వల్ల అది వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. క్లియర్గా ఏంటి అంటే ఓన్లీ డబ్బు కోసం మాత్రమే ఇక్కడ చాలా 90% అండి 90% ఓన్లీ మనీ విషయంలో మాత్రమే డిస్టర్బెన్సెస్ వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మిగిలినవి ఏంటంటే కామన్గా థర్డ్ పార్టీ, నెక్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్కి కొంచెం రియలైజేషన్ అనేది కనిపిస్తుంది. కొంచెం, ఎక్కువ కాదు, కొంచెమే. బట్ అది పూర్తిగా అవ్వలేదు. ఆ రియలైజేషన్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే భయం అన్నమాట. అంటే మీ పర్సన్కి తప్పు చేశారని తెలుసు, బట్ పైకి ఒప్పుకోలేరన్నమాట. ఈగో కదా. సో పైకి ఒప్పుకోలేక స్పిరిచువల్గా వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ మనం తప్పు చేస్తే భగవంతుడు అనేవాడు క్షమిస్తాడా అన్నట్టు స్పిరిచువల్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే చాలామంది చూడండి
మనకి కొన్ని కొన్ని పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పాపాలు చేసినట్టయితే పలానా ఇది చెయ్యండి, ఈ పూజ చెయ్యండి, లేకపోతే ఏదైనా గోదావరిలో స్నానం చేయండి, లేకపోతే గంగా స్నానం చేయండి, కాశీలో పూజ చేయండి, మీ పాపాలన్నీ పోతాయి. ఇలాంటి కొన్ని ఉన్నాయి మనకి శాస్త్రంలో కదా, మనం నమ్ముతున్నాము. ఇలానే ఒకవేళ మన స్పిరిచువల్గా డెవలప్ అయితే సో మనం చేసిన పాపం పోతుందేమో, మన పర్సన్ని మనం మోసం చేసేసామో ఆ పాపం నాకు తగులుతుంది, సో ఇలా డెవలప్ అయితే ఈ పాపం అంతా పోతుందేమో అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి ఎప్పటికైనా తెలుసు మీరు ఎప్పటికైనా క్షమించేస్తారు. ఒకవేళ థర్డ్ పార్టీతో చెడిపోతే, అది పేరెంట్స్ కానివ్వండి, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానివ్వండి, అది చెడిపోతే గనక మీరు ఎలాగైనా యాక్సెప్ట్ చేసేస్తారు అని ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నారు. గుడ్డి నమ్మకం ఏం కాదు, అది నిజమే కదా. మీరు కూడా పాపం మీ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నారు, రీయూనియన్ కోసం చూస్తున్నారు. మీ పర్సన్ అట్లీస్ట్ అన్బ్లాక్ చేసినా చాలు, మాట్లాడకపోయినా పర్లేదు, జస్ట్ అన్బ్లాక్ చేస్తే చాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పాపం. సో ఏంటంటే ఈ పర్సన్కి ఏంటంటే మీ వీక్నెస్ బాగా తెలుసు అన్నమాట. మీ వీక్నెస్ కనిపెట్టేసి మనం ఎప్పటికైనా థర్డ్ పార్టీతో మనకి చెడిపోతే మన రిలేషన్ ఇమ్మీడియట్గా మన పర్సన్ దగ్గరికి వెళ్ళిపోదాము అన్నట్టు ఒక ధైర్యం అన్నమాట. సో ఎలా అంటే నిద్రలో కూడా వీళ్ళకి ఈ భయం అయితే పట్టేసుకుందండి. నేను పాపం చేశాను, ఈ కర్మ అనుభవిస్తున్నాను అని చెప్పి నిద్రలో కూడా భయపడేంత ఈ పర్సన్కి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ పెయిన్ నుంచి బయటపడటానికి ట్రై చేస్తున్నారు, చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు, చాలా అదర్ యాక్టివిటీస్ ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే అవ్వట్లేదు. బట్ థర్డ్ పార్టీ అనేది ఒక డెవిల్ అన్నమాట. చాలా భయంకరంగా ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసేసి, చెప్పాను కదా థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చండి. మీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మర్చిపోవద్దు. ఓకేనా? మీకు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళని బట్టి ఈ రీడింగ్ తీసుకోండి. మీకు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా ఆ విధంగా చూడండి. లేదు మీ ఫ్యామిలీ మెంబర్సే, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, అత్తయ్య గారు కావచ్చు, మామగారు కావచ్చు, వేరే ఎవరైనా ఇంకెవరైనా కావచ్చు, ఆ విధంగా మీరు ఆలోచించండి. ఓకే? సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, అసలు నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళకుండా ఉండుంటే నేను హ్యాపీగా ఉండే వాళ్ళనేమో, ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు అన్నట్టుగా ఒకలాంటి పిచ్చి ఆలోచన అన్నమాట. సో ఏంటంటే చెప్పాను కదా, ఈ పర్సన్ రిలేషన్ అని లేదు, స్టార్టింగే చెప్పాను కదా, రీడింగ్ అయితే పాజిటివ్గా ఉంది. బట్ ఈ పర్సన్ ప్రజెంట్ పాజిటివ్గా లేరు. ఎందుకంటే ఈ ఆలోచనలతో అన్నమాట. నా పర్సన్తో నేను ఫస్టే కలవకుండా ఉండి, అసలు నా లైఫ్లోకి తీసుకోకుండా ఉంటే మేబీ నేను హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను అంటే తను, మీ పర్సన్ గురించి చెప్తున్నా, నేను హ్యాపీగా ఉండేవాళ్ళనేమో అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఏంటంటే ఎక్కడో ఒక మూల ఉందండి మీ మీద. ఎందుకంటే మీరు కొంచెం జెన్యూన్గా ఉండడం వల్ల ఈ పర్సన్కి ఏంటంటే ఎప్పటికైనా మీతో కలిస్తే బాగుంటుంది అని ఎక్కడో ఒకలాంటి చిన్న పిచ్చుక బుర్రలో ఎంత ఉంటుంది, పిచ్చుక తలలో బ్రెయిన్ ఎంత ఉంటుంది, అంత ఆలోచిస్తున్నారు, అంత లవ్ మాత్రమే ఉంది. సో ఏంటంటే ఇంతకుముందు మీతో స్పెండ్ చేసినప్పుడు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని పాపం బాధపడుతున్నారు. బట్ ఏంటంటే అవన్నీ కూడా పైకి చెప్పుకోవడం లేదు. ఎందుకంటే అలా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చేయాలి. ఈ పర్సన్కి అది ఇష్టం లేదు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఒక డెత్ సిచ్యువేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. అంటే రీబర్త్ అనేది ఉంది మీకు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారో అది ఖచ్చితంగా రీబర్త్ అవుతుంది. ఎప్పుడు రోజులు ఒకలాగే ఉండవండి. ఈరోజు మనం బాధపడ్డాము అంటే రేపు హ్యాపీగా ఉంటాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జాంపుల్ నేనే. చాలామందికి ఇది వెటకారంగా ఉండొచ్చు. నేను ఒకటి ఏంటంటే నేను క్లియర్గా చెప్తా, మనం చెయ్యగలిగిందే ఎవరికైనా చెప్పాలి. మనకి చేత కాకుండా ఇలాగ చేస్తే బాగుంటుందని చెప్పి వేరే వాళ్ళకి చెప్పకూడదు. సో నేను చెయ్యగలిగింది మాత్రమే ఎవరికైనా చెప్తాను. నేను ఇవన్నీ చూశాను కాబట్టి నాకు పర్సనల్ రిలేషన్షిప్ అలాంటివి కాకపోయినా నేను వేరే విధంగా ఇలాంటివన్నీ చూస్తున్నాను. సో అందుకే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట.
సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదండి. ఈరోజు బాధపడిన వాళ్ళు రేపు కూడా ఏడుస్తూనే ఉంటారు అని అనుకోవద్దు. ఈరోజు బాధపడ్డామంటే, ఈరోజు కొంచెం బాధపడితే రేపు ఇంత హ్యాపీగా ఉంటాము. అది భగవంతుడే చేస్తాడు. భగవంతుడిని నమ్ముకోండి. నేను ఒక్కటే చెప్తా, భగవంతుని నమ్ముకోండి. మీరు ఏ దేవుని నమ్ముతారు, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఏ దేవుడికి ప్రేయర్ చేస్తారు, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడతారు. అంతే. నేను ఇదైతే ఖచ్చితంగా నమ్ముతాను, నమ్మింది చెప్తున్నాను. ఓకేనా? భగవంతుడా అనుకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి తలుచుకోండి. చాలామంది రెమెడీస్ ఉంటే చెప్పండి అంటారు. పాపం చాలామందికి ఏంటంటే రెమెడీస్ చేసినా యూజ్ ఉండదు, చేయకపోయినా యూజ్ ఉండదు. అంతే. నేను అదే చెప్తా, లేదు మా చేసి మీకు డబ్బులు వేస్ట్ ఎందుకు, రెమెడీస్ చేసినా చేయకపోయినా ఒకటే కదా. చాలామంది పాపం ఏదైనా రెమెడీస్ చెప్పండి రేవతి అంటారు. బట్ ఏంటి అంటే వేస్ట్ కదా. అంటే మనకి రీడింగ్లో తెలిసిపోతుంది అది ఏం జరుగుతుంది అనేది. కొన్ని టైం పడుతుందా, ఒకవేళ టైం పడుతుంది అనుకోండి, రెమెడీస్ చేసినా కొన్ని యూజ్ ఉండవు, కొన్ని యూజ్ ఉంటాయి, కొన్ని యూజ్ ఉండవు. చేసినా చేయకపోయినా ఒకలాగే ఉంటుందన్నమాట. సో నేను అదే చెప్తున్నాను, అన్నిటికీ రెమెడీస్తో పనికిరాదండి. ఒక కాలానికి వదిలేయాలి కొన్ని సిచ్యువేషన్స్. అవే కళ్ళు తెరిపిస్తాయి ప్రజలకి, మనుషులకి, మన పర్సన్స్కి. అది ఎవరైనా సరే కాలమే సమాధానం చెప్తుందంటారు కదా, అదే ఇక్కడ ఈ రీడింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ పర్సన్ నెగిటివ్గా ఉన్నారు, కరెక్టే. బట్ కాలం గడుస్తున్న కొద్దీ ఈ పర్సన్ ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు. తెరుచుకొని మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాలమే సమాధానం చెప్తుంది ఈ పర్సన్కి. కాలమే మీకు ఒక దారి చూపిస్తుంది మీకు. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా రీబర్త్ అనేది ఉందండి. ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉండిపోదు. రేపు కాకపోయినా 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. కొంతమందికి టైంని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది ఎందుకంటే అడ్వాన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకో, తక్కువ ఉన్నాయనుకోండి, తొందరగా అయిపోవచ్చు. లేదంటే ఈ రీడింగ్ చూస్తున్నప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, ఏమైనా రావచ్చు. లేదంటారా 1 మంత్ పట్టచ్చు, 1 ఇయర్ కూడా పట్టచ్చు. బట్ ఓపిక్గా వెయిట్ చేయండి. నేను ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు కదా, చాలాసార్లు చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుంది? తాబేలు కుందేలు కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చాలాసార్లు చెప్పాను నేను. కుందేలు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళిపోతాను కదా అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మధ్యలో ఆగిపోయి రెస్ట్ తీసుకుంటుంది. కానీ తాబేలు మెల్లగా ఆగకుండా మెల్లగా గోల్ రీచ్ అయిపోయింది. కానీ కుందేలు ఏం చేసింది? ఫాస్ట్గా వచ్చేసింది ఇక్కడ వరకు, ఒక్కసారిగా ఆగిపోయింది. ఈలోపు కుందేలు తాబేలే వెళ్ళిపోయింది. ఎవరు విన్ అయ్యారు? తాబేలే విన్ అయింది. స్లోగా వెళ్ళింది, తాబేలు విన్ అయిపోయింది. డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. కుందేలు మాత్రం ఇలాగే మొద్దునైతే నిద్రపోతుంది. అలానే ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు కూడా తాబేలులాగా స్లోగా ఉండండి. ఆవేశంగా మీ పర్సన్ వచ్చేసారు కదా అని యాక్సెప్ట్ చెయ్యొద్దు. వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అయ్యారా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే టెంపరీ రీయూనియన్ కాదు కదా మనకు కావాల్సింది, పర్మనెంట్గా రీయూనియన్ కావాలి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. సో ఈరోజు రేపు బాధపడినా పర్వాలేదు, లైఫ్ అంతా హ్యాపీగా ఉండేలా మాత్రమే మనం చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరినైనా అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి చెప్తున్నాను ఇది. మ్యారేజ్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీ పర్సన్తో ఖచ్చితంగా మీ పర్సన్తో మ్యారేజ్ అనేది కనిపిస్తుందండి. నేను రాసులు కూడా చెప్తాను. సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. లవర్స్కి నెక్స్ట్ 3 monthsలో చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మ్యారేజ్ ఉంది, ఒక హ్యాపీ లైఫ్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా చాలా బాగుందండి. పిల్లలతో కొంచెం గొడవలన్నీ కూడా క్లియర్ అయిపోయి పిల్లలతో ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. లేదు మాకు మ్యారేజ్ అయిపోయింది కానీ పిల్లలు లేరు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఇది అమ్మాయిలకు మాత్రమే చెప్తున్నాను. లేదా మీరు మీ వైఫ్ కోసం చూస్తున్నట్టు అయితే మీ వైఫ్తో మీకు రీయూనియన్ అయిన తర్వాత మీకు మీ వైఫ్కి ఒక ప్రెగ్నెన్సీ అనేది కనిపిస్తుంది. చాలా పాజిటివ్ రీడింగ్ అండి. యాక్చువల్లీ ఇది క్లైమ్ చేసుకోండి, మర్చిపోద్దు, ఎవరు మర్చిపోద్దు. ఓకేనా, అందరూ క్లైమ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కమెంట్ చేయండి క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి. ఓకేనా, ఎందుకంటే మీరు చేసే ప్రతి మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుంది. అందుకే ఇది ఫస్ట్ నేను కదిలించలేదు, లాస్ట్లో చెప్పాలనే వదిలేశాను.
ఓకే, ప్రతి మేనిఫెస్టేషన్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఏదైతే జెన్యూన్గా పాజిటివ్గా జరిగే ప్రతి కోరికని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది లక్ష్మీ రేవతి మాట. ఓకే, సో ఒకసారి యాన్సెస్టర్స్ కూడా ఏం చెప్తున్నారో చూద్దాము. యాక్చువల్లీ నేను ఒక 10 to 15 minutes రీడింగ్ చేయాలనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 20 minutes వచ్చేసింది. ఇట్స్ ఓకే. యా, రివెంజ్, థర్డ్ పార్టీ రివెంజ్ ఇక్కడ. ఓకే, సో అందుకే నేను ఓపిక్గా ఉండమని చెప్తున్నాను. ఎమోషన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సన్ రీడింగ్ పాజిటివ్గా ఉంది, బట్ ఈ పర్సన్ పాజిటివ్గా లేరు ఇట్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ పర్సన్ని డిస్టర్బ్ చేయొద్దండి. నాకు కాల్ చేయాలి, నాకు మెసేజ్ చేయాలి, అన్బ్లాక్ చేయాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, ఎవరితోనైనా మాట్లాడించడం కానీ చెయ్యొద్దు. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ రివెంజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో పాజిటివ్గా లేరు. మీరు ఎంత ట్రై చేస్తే అంత ఇరిటేట్ అయిపోతారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవడం కోసం రివెంజ్ ప్లాన్ చేసేస్తారు. ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇవ్వాలి? మీ పర్సన్కి ఇవ్వద్దు, నేను అదే చెప్తున్నా. సో దానివల్ల ఏంటంటే మీరు ఎమోషనల్గా డ్రాప్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పర్సన్ వల్ల. సో నేను ఇక్కడ మనకి యాన్సెస్టర్స్ ఇచ్చే టిప్స్ ఏంటి అంటే, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఓకేనా? ఎమోషన్స్ ఎలా అంటే అలలు ఉధృతుంటుంది కదా, అలాగా పైకి ఎగబడటం అంటారు చూడండి. అలలు ఎగరడం, ఎగబాగడం ఇలా అంటారు కదా. నాకు ఆ వర్డ్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్ తెలియట్లేదు. సో అలాంటి ఎమోషన్స్ అంతా హై పిచ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మీకు ఎవరికైనా మనసు బాగాలేదు అంటే మన ఛానల్లో వచ్చే మెడిటేషన్ బౌల్ హీలింగ్ ఉంది కదా, ఆ 2 minutes వినండి, ప్రశాంతంగా ఉంటుంది, మనసు బాగుంటుంది. ఓకే, నేను ఇంకో టిప్ చెప్తాను. ఎవరికైనా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అస్సలు నేను బయట పడలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను ఆ బాధ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అలాంటిది ఎవరికైనా ఉంటే ఆన్లైన్లో మెడిటేషన్ బౌల్ దొరుకుద్దండి. ఓకేనా? మీ బడ్జెట్లో ఇది చూసుకొని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, అక్క లింక్ ఇవ్వండి, లేకపోతే మీరు సేల్ చేస్తారా, మీరు ఇస్తారా, మీరు పంపిస్తారా మాకు అని. యాక్చువల్లీ నేను ఇంకా ప్రోడక్ట్స్ అవి స్టార్ట్ చేయలేదండి. నేను కొంచెం ఒక 2-3 months తర్వాత, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇన్ఫామ్ చేశాను, చాలామంది బ్రేస్లెట్స్ ఇవన్నీ అడుగుతున్నారు, హీలింగ్ ఆయిల్ అవి కూడా అడుగుతున్నారు, మనీ రావడానికి కూడా కొన్ని ఆయిల్స్ అవి ఉంటాయి, అవి కూడా అడుగుతున్నారు. బట్ ప్రజెంట్ అయితే నేను ఇంకా అవన్నీ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఆగస్ట్ తర్వాత స్టార్ట్ చేస్తాను, అప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎవరికైనా మెడిటేషన్ బౌల్ కావాలంటే చాలామంది మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ చెప్పకూడదు. సో అలాంటి వాటిలో మీరు సెట్ చేసి మెడిటేషన్ బౌల్ అని చెప్పి మీ బడ్జెట్లో ఏదైతే అది తీసుకొని మీరు దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇట్లా. ఓకే, అది యూజ్ చేస్తే జస్ట్ 2 minutes యూజ్ చేయండి, మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆన్లైన్లో దొరుకుతాయండి ఇవి ఆన్లైన్లో దొరుకుతుంది, ట్రై చేయండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇలా హీల్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీకు కొత్త లైఫ్ అనేది కనిపిస్తుంది. హ్యాపీ ప్లేస్, సీయింగ్ సమ్వన్ న్యూ లవ్ బ్లాసమ్స్, ఎంజాయింగ్ ఈచ్ అదర్. మీరిద్దరు హ్యాపీగా ఉంటారంట, మీరు మీ పర్సన్ త్వరలో. ఓకే, సో యాన్సిస్టర్స్ అదే చెప్తున్నారు, ప్రశాంతంగా ఉంటే న్యూ హ్యాపీ లైఫ్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. సో మీకు ఇక్కడ రాసులు ఏమున్నాయి అంటే ఏంజల్ గైడెన్స్ తర్వాత చూద్దామండి. రాసులు చేస్తున్న తర్వాత మీనం, మేషం, కర్కాటకం, సింహం, మకరం, మిథునం, కన్యా,
వృశ్చికం. ఓకే, ఈ రాసులు అయితే ఉన్నాయి. నెంబర్స్ ఏంటి అంటే 10, 9, 4, 2, 3, 5, 2, 1, 16, 19, 21, 27, 29, 14, 19. ఓకే, నెక్స్ట్ 23. ఈ నెంబర్స్ ఉన్నాయి. అంతే, ఈ నెంబర్స్ ఉన్నాయి. సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం. ఓకే, ఈ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు రీయూనియన్ అనేది ఈ ఇయర్ ఫ్రమ్ నౌ ఒక 1 ఇయర్లో జరుగుతుందండి. ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ వస్తుంది. అది ఎప్పుడు అంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది ఆపర్చునిటీ కూడా. సో ఆ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది? ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో. ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. అది పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడు వస్తుంది? 1 ఇయర్ లోపు. ఏంజల్స్ అదే చెప్తున్నారు. సో కొంచెం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి, మీ పర్సన్తో కలవడం కోసం. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ అండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ్ అయిపోయింది అనుకుని రిలేషన్లో మీ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి నేను అన్నాను కదా. అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో చాలా పాజిటివ్ రీడింగ్. అంటే ప్రజెంట్ పర్సన్ అయితే పాజిటివ్గా లేరు, కానీ చాలా పాజిటివ్గా వచ్చిందన్నమాట. మీరు అందరూ క్లైమ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. ఓకే, ఒకసారి టైమ్ డెక్లో కూడా చూసేద్దాం మనం. నేను చింపటి సీతారామ చూపే అది మశ్చర మానించి తిలకించి సెప్టెంబర్ 23rd నుంచి 22nd అక్టోబర్లో ఈ ఓకే ఈ మాన్సూన్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇది మీకు సెప్టెంబర్ 23rd నుంచి 22nd అక్టోబర్ మధ్యలో ఒక 30% మెంబర్స్కి, ఒక 30% మెంబర్స్కి, మన వ్యూవర్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు జస్టిస్ వస్తుంది. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఖచ్చితంగా జస్టిస్ వస్తుంది. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.